జీసీడీ రికర్సివ్ ఫంక్షన్ ఏ బి లు అనేవి రెండు సంఖ్యలు, అందులో ఏ అనేది బి కంటే పెద్దది. మొదట ఏను బి చే భాగించగా శేషం ఆర్ 0 వచ్చిందా అనేది చూడాలి. శేషం 0 అయితే ఈ విలువ జీసీడీ అవుతుంది. శేషం ఆర్ 0 కాకుంటే ఏ స్థానంలోకి బి విలువను, బి స్థానంలోకి ఆర్ విలువను మార్చి ఏను బి తో భాగించి శేషంను కనుగొనాలి. ఇదే పద్ధతిని శేషం 0 వచ్చేంత వరకు కొనసాగించాలి. శేషం 0 అయినప్పుడు ఏ స్థానంలో ఉన్న విలువ జీసీడీ అవుతుంది. ఈ లాజిక్తో ఫంక్షన్ వ్రాసి మెయిన్ ప్రోగ్రాంలో ఏ బి విలువలను యూజర్ నుండి పొందే విధంగా ప్రోగ్రాం వ్రాయబడింది. ఒకవేళ యూజర్ మొదట చిన్న సంఖ్యను, తరువాత పెద్ద సంఖ్యను ఎంటర్ చేస్తే దానిని సరిచేసి పెద్ద సంఖ్య ఏగాను, చిన్న సంఖ్య బిగాను మార్చడానికి ఇఫ్ కండిషన్ ద్వారా సంఖ్యలు స్వైప్ చేయబడ్డాయి. ప్రోగ్రామ్ లాజిక్కు సంబంధించి ఇంకా విపులంగా వివరణ కోరేవారు డిస్క్రిప్షన్లో ఇయ్యబడిన లింక్ను క్లిక్ చేయండి. లాజిక్తో ఫంక్షన్ వ్రాసి మెయిన్ ప్రోగ్రాంలో ఏ బి విలువలను యూజర్ నుండి పొందే విధంగా ప్రోగ్రాం వ్రాయబడింది. ఒకవేళ యూజర్ మొదట చిన్న సంఖ్యను, తరువాత పెద్ద సంఖ్యను ఎంటర్ చేస్తే దానిని సరిచేసి పెద్ద సంఖ్య ఏగాను, చిన్న సంఖ్య బిగాను మార్చడానికి ఇఫ్ కండిషన్ ద్వారా సంఖ్యలు స్వైప్ చేయబడ్డాయి. జీసీడీ రికర్సివ్ ఫంక్షన్ ఏ బి లు అనేవి రెండు సంఖ్యలు, అందులో ఏ అనేది బి కంటే పెద్దది. మొదట ఏను బి చే భాగించగా శేషం ఆర్ 0 వచ్చిందా అనేది చూడాలి. శేషం 0 అయితే ఈ విలువ జీసీడీ అవుతుంది. శేషం ఆర్ 0 కాకుంటే ఏ స్థానంలోకి బి విలువను, బి స్థానంలోకి ఆర్ విలువను మార్చి ఏను బి తో భాగించి శేషంను కనుగొనాలి. ఇదే పద్ధతిని శేషం 0 వచ్చేంత వరకు కొనసాగించాలి. శేషం 0 అయినప్పుడు ఏ స్థానంలో ఉన్న విలువ జీసీడీ అవుతుంది.